తెలంగాణలో ఫేక్ కరెన్సీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. డబ్బులు ఇస్తాం, ఆన్లైన్ చేయండి అంటూ వ్యాపారుల్ని టార్గెట్ చేస్తున్న దొంగ నోట్ల గుట్టు రట్టయింది. మొన్న ఖమ్మం, నిన్న నాగర్ కర్నూల్లో వెలుగు చూసిన ఈ ఘటనల వెనక ఏపీలోని భీమవరంకి లింక్ ఉన్నట్లు తేలింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ముఠా సాయంతో ఏపీలోని భీమవరం నుంచి నకిలీ 500 రూపాయల నోట్లు సరఫరా అవుతున్నాయి. స్థానిక వైన్స్ లో నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు చేస్తూ ఉండగా ఈ విషయం బయటపడింది. ఇప్పటికే మంగనూరుకి చెందిన 2 యువకులు పోలీసుల అదుపులో ఉండగా భీమవరంలోని 4గురిని అదుపులోకి తీసుకుని ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇటు ఖమ్మం జిల్లా వేంసూరులోనూ నకిలీ ముఠా బాగోతం వెలుగు చూసింది. జూలై 21న కందుకూరులో కిరాణా వ్యాపారికి 18,000 రూపాయలు ఇచ్చి అదే మొత్తాన్ని ఫోన్ పేకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కేటుగాడు. వ్యాపార డబ్బును బ్యాంకులో జమ చేస్తూ ఉండగా నకిలీవని తేలింది. ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసి 59 నకిలీ నోట్లు, 7 ఫోన్లు, బైక్ ని సీజ్ చేశారు పోలీసులు. అయితే మద్యం, పెట్రోల్ బంకులు, కిరాణా షాపుల్ని టార్గెట్ గా చేసుకుని సాగుతున్న ఈ నకిలీ నోట్ల దందాపై పోలీసులు దర్యాప్తుని మరింత వేగవంతం చేశారు.